హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో అయితే చాలా చిన్నగా ఉంటుంది, ప్లీజ్ ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ఇంకా రెసిపీనండి, ఇంకా రొటీన్ వీడియో అయితే ఏం లేదు, కానీ ఓన్లీ చేపల పులుసు రెసిపీ పెడదాం కదా అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీశాను. నేను ఇక్కడ డైరెక్ట్ వాయిస్ ఇద్దామనే వాయిస్ ఇచ్చాను అనమాట. వెనకాల సౌండ్స్ ఇవి రావడం వల్ల వాయిస్ కట్ చేసేసాను. నాకు కూడా డైరెక్ట్గా మాట్లాడడం కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఫ్రీగా మాట్లాడలేను, తడబడుతూ మాట్లాడతాను. ఇలా వాయిస్ ఇచ్చామంటే కొంచెం క్లియర్గా టకటకా ఇచ్చేస్తాను, కానీ డైరెక్ట్ వాయిస్తో వీడియో తీయాలి అంటే అసలు మాట్లాడలేకపోతున్నాను. ఆ టైంకి నాకు రావట్లేదు మాటలు. అలవాటు చేసుకోవాలి, అలా అలవాటు చేసుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది. అంటే వాయిస్ ఉంటుంది కాబట్టి ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ చేపల పులుసు కోసం ముందు రోజు ఇచ్చుకున్నానండి చేపలు. ఇంకా ముందు రోజు వండడం అది కుదరలేదనమాట. అందుకని చెప్పి చేయించేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే మాకు ఊళ్ళోకి చేపల ఆవిడ వస్తుందండి, ఆవిడే చేసేసి వెళ్ళిపోతుంది. నాకు చేపలు చేయడం రాదు, అందుకని చెప్పి ఆవిడ చేత చేయించేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంక ఈరోజు ఉండదాం కదా అని చెప్పి ఉదయం లేచిన వెంటనే ఫ్రిడ్జ్లోంచి డీప్లోంచి తీసేసాను. మొత్తం గడ్డ కట్టేసింది అనమాట. అదంతా కరుగుతుంది నేను వండే టైంకి అని చెప్పి. చేపలు అయితే చాలా పెద్ద చేపలు, చెరువు చేపలేనండి. టేస్ట్ అయితే నిజంగా చేపల పులుసు అద్దరిపోయింది. మేము మా సైడ్ అయితే ఇలాగే పెట్టుకుంటామన్నమాట. ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయ, ఇంకా 2 టమాటాలు, ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు ఈక్వల్గా తీసుకున్నా పర్వాలేదనమాట. టొమాటో ఏంటంటే పులుపు ఉంటుంది, ప్లస్ కలర్ బాగుంటుంది అనమాట. చేపల పులుసు కలర్ రెడ్గా కనిపిస్తుంది, అందుకని చెప్పి టమాటాలు అయితే వేస్తాను. టమాటాలు మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మీ ఆప్షనల్ అనమాట. అది వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంతకుముందు మా నాయనమ్మది చేసేటప్పుడు అయితే టమాటాలు అవి వేసేవారు కాదండి, ఓన్లీ ఉల్లిపాయ ముద్దతోనే చేపల పులుసు చేసేవారు అనమాట. నేను ఇప్పుడు అంటే టమాటో ముక్కలకే వేసుకుంటారు, నేనైతే ముక్కలు వేయను, ఇలా మిక్సీ పెట్టేసుకుంటాను. అలా అయితేనే నాకు కొంచెం టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది. ఇంకా చేపల పులుసు కూడా రెడ్ కలర్లోకి వస్తుంది. ఇంకా నేనైతే చక్కగా 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు కొంచెం పెద్ద ముక్కలుగా కోసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అది మనం మిక్సీ పట్టుకునేటప్పుడే దాంట్లో కొన్ని ధనియాలు, అంటే నేను ఉజ్జాయింపుగా వేసుకున్నానంతే, లెక్కేం కాదండి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా కొంచెం ఆవాలు లైట్గా అనమాట, ఎన్నో కాదు. అదైతే కొలత చెప్పలేను, చాలా తక్కువ వేసుకోండి సరిపోతుంది, లేకపోతే చేదొచ్చేస్తుంది అనమాట ఆవాలు ఎక్కువ వేసుకుంటే. ఆవాలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఆవు పిండి కదండి, చేపల పులుసు అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఫస్ట్లో అయితే నేను వేసేదాన్ని కాదు, మా నాయనమ్మది కూడా వేసేవాళ్ళు కాదు ఎవరు. నేను యూట్యూబ్లోనే చూశాను, వేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. ఒకసారి వేసి చూశాను అనమాట, అప్పుడు నాకు బాగుంది అనిపించింది. అందుకని అప్పటి నుంచి కొన్ని ఆవాలు కూడా వేసుకుంటాను. ఈ ఉల్లిపాయ ముద్ద మిక్సీ పట్టుకునేటప్పుడే దాంట్లోనే కొన్ని ఆవాలు కూడా వేసుకుంటాను, బాగుంటుంది టేస్ట్. వేసి చూడండి ఒకసారి. ఇంకంతేనండి, అవి కొంచెం బరగ్గా పట్టుకోవాలి, బాగా పేస్ట్లా చేసేసుకోకూడదు అనమాట. కొంచెం బరగ్గా పట్టుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని చక్కగా కళాయి పెట్టేసుకొని, మీరు ఏ బ్యానీ పెట్టుకుంటే అదనమాట, అంటే కళాయి కావచ్చు, దాక కావచ్చు, మీ వీలుకి తగ్గట్టు గిన్నె పెట్టేసుకోండి. కొంచెం వెడల్పంటి గిన్నె పెట్టుకుంటేనే చేపల పులుసు అనేది మొక్క విరగకుండా ఉంటుంది అనమాట. కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, తీసుకోవడానికి కూడా, అంటే చేప మొక్క తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేను అందుకనే మ్యాక్సిమం చేపల పులుసు ఎప్పుడు కళాయిలో పెడుతూ ఉంటాను, నాకు మొక్క తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ఇంకా కళాయిలో అయితే ఆయిల్ వేసేసుకున్నాను. నేనైతే చేపల పులుసుకి కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకుంటానండి. ఆయిల్ వేయకపోతే ఏ నాన్ వెజ్ కర్రీ అయినా అసలు బాగోదనమాట, నీచు వాసన వస్తుంది. చికెన్ అయితే కొంచెం పర్వాలేదు, కానీ చేపల పులుసులో ఆయిల్ లేకపోతే అస్సలు టేస్ట్ బాగోదు. అందుకని మరీ ఎక్కువ అని చెప్పను, కానీ సరి సమానంగా మీడియంగా వేసుకోవాలి. మరీ నూనె బాగా తిట్టిలాగా మొత్తం ఎక్కువ తేలిపోయేలాగా కాకుండా సమానంగా వేసుకోండి. ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని మనం ఆడి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఉల్లిపాయ, టమాటో, ఇంకా మసాలాలు వేసుకునే మిశ్రమం ఉంది కదా, ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసేసుకొని బాగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. అది మంచిగా వేగలేదంటే నిజంగా అస్సలు బాగోదండి చేపల పులుసు, పచ్చి వాసన వస్తుంది అనమాట, అస్సలు బాగోదు. ఇంకా మీరు ఆ మసాలా ముద్ద ఆడుకున్నప్పుడే దాంట్లోనే చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుంటే విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనవసరం లేదు. చేపల పులుసులో అయితే అల్లం వేసుకోకర్లేదు అంటారు, చేప ముక్క విడిపోతుంది అంటారు. వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక్కటే వేసుకోవాలంటారు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటానండి, ఎందుకు నాకు అది వేస్తేనే
టేస్ట్ బాగుంది అనిపిస్తుంది అనమాట. అది వేసుకోవాలి వేసుకోకూడదు అనేది మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే అల్లం వెల్లుల్లి 2 వేస్తాను, పేస్ట్ చేసేసి వేసుకుంటాను. ఇంట్లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని చెప్పి నేను మసాలా ఆడుకునేటప్పుడు అంటే ఉల్లిపాయ ముద్ద ఆడుకునేటప్పుడు వేయలేదు, విడిగా వేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం అంతా ఆయిల్ పైకి తేలే వరకు ఆ ముద్ద, ఉల్లిపాయ ముద్ద వేసుకున్నాం కదా, అదంతా ఆయిల్ పైకి తేలే వరకు వేగిన తర్వాత మీ కారానికి సరిపడా కారం, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చేపల పులుసులో కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే మనం ఉల్లిపాయ ముద్ద వేపుకున్నప్పుడే 4 బెండకాయలు ఇంకా 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. బెండకాయలు వేస్తే చేపల పులుసులో బాగుంటుంది, అందుకని కంపల్సరీ వేస్తానన్నమాట. అవి వేసుకుని కొంచెం వేగిన తర్వాత అప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసేసుకుని ఇంకో 2 నిమిషాలు వేయించుకొని అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. కొంతమంది అయితే చేప ముక్కల్ని వేయించి కూడా వేసుకుంటారు, అంటే ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకుంటారు. నేనైతే పచ్చి ముక్కలే వేసుకుంటాను. చేప ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి పచ్చిగా ఉన్నప్పుడే కలిపితే చేప ముక్క అనేది విడిపోదు. నేను ఒకసారి అటు ఇటు కలిపి తర్వాత చింతపండు పులుసు, మీ పులుపుకి తగ్గట్టు చింతపండు పులుసు, నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. నానబెట్టేసుకొని చింతపండు పులుసు కూడా వేసేసుకొని మూత పెట్టి బాగా ఆయిల్, అంటే మనం వేసుకున్న ఆయిల్ అంతా పైకి తేలే వరకు మరగనివ్వాలి. చేపల పులుసు ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది. చాలాసేపు మరిగించాను, చిక్కబడే వరకు మరిగించాను అనమాట. మేమైతే చేపల పులుసు పల్చగా పెట్టుకోము, చిక్కగా పెట్టుకుంటాము. ఈ కన్సిస్టెన్సీలో కట్టేసుకుంటే గ్యాస్ చల్లారేటప్పటికి చేపల పులుసు చిక్కబడిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బాగా ఆయిల్ పైకి తేలే వరకు మరిగించిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. చేపల పులుసులో మస్ట్ కొత్తిమీర, లేకపోతే కరివేపాకు అన్న వేసుకోండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నేనైతే క్లాస్కి వెళ్ళిపోవాలి కదా, బాక్స్ కట్టేసుకొని క్లాస్కి అయితే బయలుదేరిపోతాను. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.